వస్తున్నారు. ఎస్, మొత్తానికి మనం చూస్తే ఈ యొక్క పోలింగ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఓటర్లు ఆ చైతన్యం తీసుకొచ్చారు ఈసీ. చూద్దాం, మరి ప్రతి జిల్లా నుంచి కూడా మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్కి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు ప్రతి జిల్లా నుంచి ఇటు ఏపీలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ అప్డేట్స్ అందించడానికి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనము డిబేట్ కంటిన్యూ చేయబోతున్నాము. మనతో పాల్గొంటున్న అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ అనలిస్ట్, అదేవిధంగా నల్లా విజయ్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ఇక రాకా సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా మనకు డిబేట్లో ఉన్నారు. సో దానికన్నా ముందు ఒకసారి మనం జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఏంటి, ఎందుకంటే అక్కడ కాస్త మావోయిస్ట్ ప్రభావితం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. మరి దాంతోపాటు రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు అనేది తెలుస్తుంది. అక్కడ మా ప్రతినిధి అరుణ్ ఉన్నారు, అరుణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, మీరు ఇప్పుడు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారు? నేను ఇంతకుముందు అన్నట్లు ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని తెలుస్తుంది. మరి పోలింగ్ స్టార్ట్ అయిందా, ఎలా కొనసాగుతుంది? ఏదైతే రాజేష్ గారు ఈ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఏదైతే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఆ పార్లమెంట్ అభ్యర్థి మొత్తంగా 42 మంది ఆ పోటీలో ఉండగా 1500లకు పైగా పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ సమస్యాత్మక కేంద్రాలు 279గా గుర్తించారు. ఎట్ ద సేమ్ టైం 15,96,000కు పైచీలుగా ఆ ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే కొంత తీవ్రవాద ఉన్న నియోజకవర్గాల్లో 7 నుంచి ఏదైతే మంతిని, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాల్లో ఉదయం 4 గంటల వరకే ఈ పోలింగ్ అయితే ఉంటుంది. మిగతా తక్కువ 3 జగిత్యాల, ధర్మపురి, ఏదైతే రామగుండం, పెద్దపల్లి ఏరియాలలో మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఇప్పటికే ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పోలింగ్ సెంటర్ అయితే ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే ఇప్పటికే మన 7 గంటలకే పోలింగ్ శాతం కూడా లైన్లలో అయితే వేచున్నారు. కొంత వర్షం వచ్చినప్పటికీ సాయంత్రం నిన్న రాత్రి కొంత వర్షం వచ్చినప్పటికీ కూడా ఆ పోలింగ్ శాతం అయితే మాత్రం పోలింగ్ కు మాత్రం ఆ ఓటర్లు అయితే బార్లు తీరి అయితే ఉన్నారు. ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్న విధంగా ఇక్కడ బెల్లంపల్లి ప్రజలైతే ముందంజలో ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే అంటే ఉదయం ఒక 7 గంటల నుంచి స్టార్టింగ్ అయిన పోలింగ్ అరగంటలోనే దరిదాపుగా అందరూ బెల్లంపల్లికి సంబంధించిన పట్టణ వాసులు అయితే చాలా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఏదైతే రూరల్ ఉన్నారు, కన్నెపల్లి గాని, భీమిని గాని, నెన్నెల్లో గాని కొంత రాత్రి ఈ వర్షానికి కరెంటు కోతల వల్ల కొంత ఆలస్యంగా జరిగే అవకాశం ఉందనేది మనకైతే సమాచారం ఉన్నది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఓటర్లు మాత్రం ఉత్సాహంతో ఓట్లు అయితే వేసేందుకు ముందుకొస్తున్నారు. 7 గంటల నుండే ఓట్లు అయితే వేసే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న 1500 పోలింగ్ సెంటర్లలో కూడా కొంత ఇదే విధమైన ఉత్సాహం కనబరుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్. ఎస్, ఒకసారి యాదాద్రి జిల్లాకు వెళ్దాం. యాదాద్రి జిల్లా నుంచి కూడా మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. ఒకసారి ఇది అక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ అంటే రాత్రి కొంచెం వర్షం కురిచిందని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల ప్రస్తుతం స్టార్ట్ అవ్వలేదని కూడా తెలుస్తుంది. నిజంగా మరి స్టార్ట్ అయ్యిందా, ఎలా ఉంది అనే దానిపైన మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ పరిధిలో మాత్రం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఉదయం 7 గంటలకే ఇక్కడ పోలింగ్ అనేది నమోదయ్యింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించడంతో అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండల కేంద్రంలో మున్సిపాలిటీ కేంద్రాలు మాత్రం 1-3 బూత్లలో 2 ఈవీఎంలు మొరాయించడంతో ఇప్పటి వరకు కూడా అక్కడ పోలింగ్ అనేది నమోదు కాలేదు. అయితే మొత్తం భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి మాత్రం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం మొత్తం 18 లక్షల ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఉదయం 7 గంటల నుండే ఇక్కడ ఓటు హక్కును మనం విజువల్ గా చూసుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండి ఇక్కడ లైన్ లో ఉండి మాత్రం వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం ప్రజలు కొద్దిగా ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు, గత రాత్రి నుండి కొద్దిగా వడగాల్పులతో కూడిన వర్షం రావడంతో మాత్రం కొద్దిగా వాతావరణం కూడా కొద్దిగా చల్లబడింది. చూసుకోవచ్చు, ఉదయం 7 గంటల నుండి మాత్రం ఇక్కడ మహిళలు గాని అలాగే పురుషులు గాని ఇక్కడ 2 లైన్లలో నిలబడి ఓటు వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అలాగే చూసుకోవచ్చు, ఇక్కడ ఓటింగ్ సంబంధించి అంటే అటు మహిళలు గాని ఇటు పురుషులు గాని వీళ్ళకి సంబంధించి మాత్రం ఓటక్ అనేది జరుగుతుంది. అలాగే వృద్ధులకు, వయోవృద్ధులకు అలాగే దివ్యాంగులకు మాత్రం సపరేట్ గా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు పూర్తి బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు.
రైట్ నరేష్, రైట్. ఓకే, చూస్తూ ఉన్నాం కదా మొత్తానికి ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా సెలబ్రిటీస్ అంతా కూడా ఉదయం 7 గంటల నుంచే